అమ్మా, టైం 4 కదా అయింది, అప్పుడే లేచేసి చదివేసుకోవాలా. కాసేపు పడుకోవచ్చు కదా. అయ్యి బాబోయ్, అలా అంటారేంటి బాబాయ్? ఉదయం 4 నుంచి 6:30 వరకు బ్రెయిన్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో తెలుసా? ఎలా చదివేమో అలాగే గుర్తుండిపోతుంది. సరే చదువుకో, పక్కో లేచేలా చదువుకో. This is called this makes the soil concrete. కూర్చుంటే ఒక్క ఛానల్ సరిగ్గా రాదే. పనికి మాలిన ఛానళ్ళు. అయినా ఈ ఏజ్ లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి? మీకెందుకు పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? పేరెంట్స్ చూసుకుంటారు కదా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. షీస్ కరెక్ట్ బాబాయ్, షీస్ కరెక్ట్. చదువుకోవాలి ఫస్ట్, అంతే కదా బాబాయ్? కరెక్ట్. మళ్ళీ చదువుకున్నందుకే తినే ఇన్స్పిరేషన్. నేను వెళ్ళి చదువుకుంటానా? అయినా ఈ ఏజ్ లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి? మీకెందుకు పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు? పేరెంట్స్ చూసుకుంటారు కదా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. అయ్యా బాబోయ్, This is called, this is also related to the ocean. Questions కనీసం తినేటప్పుడు పుస్తకాలు పక్కన పెట్టవే. తినేది కాస్త వంట పట్టుద్ది. వస్తే ఇవాళ కూరేమండమంటావే? ఇవాళ బెండకాయ వండి పిన్ని. ఇవాళ మ్యాథ్స్ చేద్దాం అనుకుంటున్నాను. బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందంట. అలా అని చెప్పి రామానుజు గారు అని చెప్పారట నీకు? చూసి నేర్చుకో. ఏమ్మా? నమస్తే అండి, రండి కూర్చోండి. రా కూర్చో. ఏమ్మా ఎలా ఉన్నా? బాగున్నావా? బాగున్నాను అంకుల్. తెలుసా అక్క? తెలుసు. చిన్నప్పటి నుంచి స్కూల్ టాప్, కాలేజ్ టాప్ అన్నిట్లోనూ టాపే. తెలుసు. ఎప్పుడు చదువుతూనే ఉంటుంది. తెలుసు. ఇప్పుడు చదువుతూనే ఉన్నావు. డిస్టర్బ్ చేశాను? లేదు లేదు అంకుల్. వీడు తెలుసు కదా, అనిల్ అని మా వాడు. హాయ్ అక్క. మొన్నే ఇంటర్ కంప్లీట్ చేశాడు. మనోడికి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, కానీ నాకేమో బీటెక్ చేయించాలని ఎప్పుడు కెమెరా పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. నాకేమో అర్థం కావట్లేదు ఏం చేయించాలని. సరే నీకంటే అన్ని తెలుసు కదా, సరే నిన్ను ఒక మాట అడుగుదామని చెప్పి వీడిని ఇక్కడ తీసుకొచ్చా. అయ్య బాబోయ్, ఫోటోగ్రఫీలా? ఎందుకు అంకుల్ ఇవన్నీ మనకి? ఇవన్నీ మనతో అవుతాయే ఏంటి? ఇంటర్ అయిపోయింది అంటున్నారు కాబట్టి చక్కగా ఎంసెట్ రాయించేసి, ఆ తర్వాత బీటెక్ లో సివిల్ జాయిన్ చేయించేసి, అది అయిపోయిన వెంటనే గేట్ రాయించేసి, అది అయిందనుకోండి వస్తే గవర్నమెంట్ జాబ్, లేదంటే ఎంఎస్ కి ఫారెన్ పంపించండి. అప్పటికి కాకపోతే హ్యాపీగా హైదరాబాద్ లోనో చెన్నైలోనో ఎక్కడో దగ్గర ఒక సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ చేయించి తర్వాత పెళ్లి చేశారనుకోండి, అది మీరు కూడా హరే రామ హరే కృష్ణ అంటూ హ్యాపీగా ఇంట్లో కూర్చోచ్చు. లైఫ్ సెట్ అంతే. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. నాకు కనిపించింది. లేదు నేను ఫోటోగ్రఫీ చేస్తాను. ఇంకా ఫోటోగ్రఫీ అంటావు? అక్క చూడు ఎంత బంగారంలో చెప్పిందో. అసలు నువ్వు కెమెరా అని అవి ఇవి పట్టుకుని తిరిగితే నడ్డి ఇరిపోద్ది. పదా ఏమా, మా వాడికి ఏమైనా అవి ఇవి డౌట్స్ ఉంటే ఇక్కడ పంపిస్తాను, కొంచెం చెప్పమ్మా. నువ్వు పదా. సరేనమ్మా, ఉంటాను. జాగ్రత్త, బాగా చదువుకో. నువ్వు రా. మీరు బాగా చదివితే మేము కూడా చదవాలని రూల్ ఉందా? మీ ప్లాన్లని మా మీద రుత్తారంటే, మీ టాపర్ల మాటలు పట్టుకుని మా బాబులు మా జీవితాలతో ఆడుకుంటున్నారు. ఛే, హలో హలో, చెప్పే. ఒసేమని స్టార్ట్ చేసావా చదవడం? లేదే ఇంకాని, టీవీ చూస్తున్నాను. నువ్వు స్టార్ట్ చేసావా కొంపతీసి? లేదు, మనం కలిసి చదువుదాం అనుకున్నాం కదా, అందుకే కాల్ చేసిన. అవునవును, మనం ఎగ్జామ్ కరెక్ట్గా 2 రోజులు స్టార్ట్ చేసాం అనుకో బాగా గుర్తుంటాయి. నేను నీకు కాల్ చేస్తానులే, అప్పటి వరకు నువ్వు మొదలెట్టుకో, సరేనా? ఓకే బాయ్. ఉంటానైతే. అయ్య బాబోయ్, ఏం నటన!